ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, మీ రాంబాబుని. ముందుగా మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఎందుకంటే బోనాల పండుగ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ శుభ సందర్భంలో మీకు 500 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ స్వయంభు అమ్మవారి దేవాలయం చూపిస్తున్నాను. అమ్మవారి గుడి ముందు పరిసర ప్రాంతాలు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం జనాలు ఇంకా రాలేదు. జనాలు ఫుల్గా వస్తారు. ఎందుకంటే అమ్మవారి గుడి ముందు ఉన్న షాప్స్, అమ్మవారి గుడి ముందు ఉన్న లొకేషన్, అట్మాస్ఫియర్ చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకు హైదరాబాద్ నుంచి ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఈ హైదరాబాద్ సైడ్ ఉన్న వాళ్ళకి గచ్చిబౌలి అటు సైడ్ ఉన్న వాళ్ళకి అంత వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మైసిగండి మైసమ్మ తల్లి ఆలయం. ఇది మైసిగండి మైసమ్మ తల్లి ఆ రోజు తానిషా నవాబు కాలం నాటి చరిత్రలో ఏంటంటే అప్పట్లో కలరా మసూచి అనే మాయరోగాలన్నీ వచ్చాయి. ఆ మాయరోగాలు వచ్చినప్పుడు అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని అమ్మని చల్లగా పూజిస్తే ఆ తల్లి చల్లగా చూసి ఆ రోగాల బారి నుంచి బయటపడేసిందని చెప్పేసి ప్రతీతి. అమ్మవారి కాడికి వచ్చిన వాళ్ళందరూ భక్తులు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఏం కావాలంటే ఈ మొక్కుకొని గాజులు, ముడుపులు, తొట్టెలు కట్టుకుంటారు. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళ కోసం మొక్కులు, పిల్లలు కాని వాళ్ళు పిల్లల కోసం ఇట్లా వచ్చి అమ్మవారికి మొక్కుకొని, అమ్మవారిది పుట్ట ఉంది ఇక్కడ ఎల్లమ్మ తల్లి. ఆ ఎల్లమ్మ తల్లికి ఆనుకొని అమ్మవారి గుడిలోనే ఇది అనమాట. అమ్మవారి గుడి భాగంలోనే. అమ్మవారి గుడి మాత్రం చాలా విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు ఫ్రెండ్స్. చాలా విశాలంగా ఉంటుంది. చూడండి, ముడుపులు కట్టినాయి అన్ని ముడుపులు. అక్కడ పుట్ట కానుకొని ఒక చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ చెట్టు అలాగే డ్రై అయిపోయింది. ఆ చెట్టుకే ముడుపులు, తొట్టెలు కట్టుకుంటున్నారు వచ్చిన భక్తులు. చూడండి ఫ్రెండ్స్, ఎంత విశాలంగా ఉంది అమ్మవారి గుడి. అమ్మవారి చరిత్ర మాత్రం చాలా గొప్పది. చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. 500 years క్రితమే స్వయంభూగా వెలిసిన తల్లి ఈమె, ఈ మైసమ్మ తల్లి. ఆ మైసమ్మ తల్లి చాలా మంచి తల్లి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు మన మొక్కులు ఉన్న వాళ్ళు వచ్చి మొక్కులు తీర్చుకొని, ముడుపులు కట్టుకొని, తొట్టెలు గిట్ల కట్టుకొని వెళ్తారనమాట. శ్రీ మైసిగండి మైసమ్మ తల్లి ఆలయం ఇది. చూడండి, నా వెనకాల ఈ చెట్టు ఉంది. ఆ చెట్టుకే మొత్తం ముడుపులని కట్టారు. ఆ చెట్టు కూడా ఎండిపోయి డ్రై అయిపోయి అక్కడే ఉండిపోయింది అనమాట. వచ్చిన భక్తులంతా ఇక్కడ నుంచి వెళ్ళి దండాలు పెట్టుకుంటున్నారు. ఇదంతా చూడండి, ఎంత పెద్ద హాల్ చూడండి ఫ్రెండ్స్. అమ్మవారి సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ నుంచి కార్నరు ఎంత విశాలంగా ఉందో చూడండి. మొత్తం అసలు కొన్ని వేల మంది కూడా ఉండి కూర్చోవచ్చు. తొట్టెలు కట్టారు చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్టారు. అంత విశాలంగా సువిశాలంగా కట్టారు. దగ్గర ఒక 10,000-15,000 SFT ఉండేలా ఉంది ఆవరణ. ఓన్లీ అమ్మవారి గుడి చుట్టూ ఉన్న ఖాళీ భాగమే. చూడండి ఎలా ఉందో, సింహం గర్జిస్తున్నట్టుగా దానికే ఈ ముడుపులు, తొట్టెలు కట్టారు. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి విగ్రహం, తల్లి చల్లని తల్లి. జై శ్రీ మైసిగండి మైసమ్మకి జై. అమ్మవారు ఆమె మూలపుటమ్మ. అమ్మవారి ముందు నిలబడ్డాను నేను ఆ ఆవరణలో, గుడి ఆవరణలో. అసలు గుడిని మాత్రం ఎంత కలర్ఫుల్గా రెనోవేట్ చేశారంటే అంత కలర్ఫుల్గా రెనోవేట్ చేశారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన టెంపుల్ ఇది. అసలు నేను ముందు చూసి ఒకలాగా అనుకున్నాను. ఇంత పెద్ద టెంపుల్ ఇంత విశాలంగా ఉంది. వెనకాలకి వెళ్తే ఫ్రెండ్స్ ఒళ్ళు పులకరించిపోతుంది. వెనకాల పెద్ద పుట్ట పైన ఆదిశేషుని వేశారు మంచిగా. అమ్మవారి వెండి విగ్రహం పెట్టారు చూడండి ఫ్రెండ్స్. అసలు చాలా అద్భుతంగా ఉంది. మీరు అసలు అమ్మవారిని చూస్తే ఒళ్ళు పులకరించిపోతుంది అనమాట. చల్లని తల్లి. ఆ తానిషా నవాబ్ కాలం నాటి నుంచి అమ్మవారికి మంచి భక్తి పూజలతో భక్తులు అంచెలంచెలుగా కొంచెంగా అమ్మవారి దేవాలయాన్ని నిర్మించుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఆలయం డెవలప్ చేశారు. అక్కడ ఉన్న పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ, అటు చుట్టుపక్కల ఉన్న పొలిటీషియన్స్ కానీ అమ్మవారి టెంపుల్కి వాళ్ళు చాలా అద్భుతంగా డెకరేట్ చేసి డెవలప్మెంట్ చేయించారు. వాళ్ళందరికీ చాలా అమ్మవారి చల్లని చూపులు ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. వచ్చిన భక్తులకు కూడా చల్లని చూపులు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉండాలని. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మైసిగండి మైసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం మనకు మెహందీపట్నం నుంచి, కోటి నుంచి, గౌలిగూడ నుంచి కూడా బస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే ఆ నెంబర్ ఐడియా లేదు. అమ్మవారి టెంపుల్ వచ్చేటప్పటికి మన శ్రీశైలం హైవేలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది శ్రీశైలం హైవేలో ఆమాన్గల్కి బిఫోర్ వస్తుంది అనమాట. ఇప్పుడు అమ్మవారి గుడి వెనక భాగానికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్. అమ్మవారి గుడి వెనక భాగంలో అన్ని అమ్మవారి విగ్రహాలు పెట్టి పైన పుట్టతో, ఆ పుట్ట పైన ఆదిశేషులు
ఎలా ఉన్నాయో చూడండి. ఎంత ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉంది ఫ్రెండ్స్. లోపట వెనక పక్కకు వచ్చేటప్పటికి ముందు పక్క చూస్తే ఒక అనుభూతి కలిగితే వెనకకు వస్తే వెనక ఉన్న అసలు అమ్మవారి విగ్రహాలను ఆ పైన పుట్ట పైన ఉన్న ఆదిశేషులను చూసేటప్పటికి ఇంకా ఒళ్ళు జలదరిస్తుంది ఫ్రెండ్స్. అంత అద్భుతంగా నిర్మాణం చేశారు. చూడండి ఎల్లమ్మ తల్లి, నాగదేవతమ్మలందరూ ఎలా ఉన్నారో పైన. అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. అమ్మవారి గుడి వెనక భాగము, ముందు భాగం ఒక ఎత్తు అయితే వెనక భాగం చూస్తే ఇంకా అద్భుతంగా ఉంది. చూడగానే ఒళ్ళు పులకరించిపోతుంది. కొంచెం భయం కూడా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారిది గుడి. చూడండి ఎంత పెద్ద ఆవరణ, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి మీకు చూపించాను. ఇక్కడ మొత్తం వెనక భాగం మొత్తం అమ్మవార్లందరినీ మొత్తం నిర్మించారు. అమ్మవారి విగ్రహాలన్నీ పెట్టారు. ఆ అమ్మవారి విగ్రహాల పైనే ఒక లోపల వెనకాల భాగంలో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకే పుట్ట, ఆ పుట్ట పైన నాగదేవతమ్మలందరూ ఉన్నారు. చాలా అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహం చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందో. చాలా మంచిగా నిర్మించారు ఫ్రెండ్స్. టెంపుల్ మాత్రం రెనోవేషన్ అయితే ఎవరు ఊహించినంత అద్భుతంగా నిర్మించారు. అట్లా రెనోవేట్ చేసి కలర్స్ కూడా వేశారు. ఆ కలర్లతోటే చూడగానే వాళ్ళు జల్లుమనే అంత ఇదిగా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. చూడండి అమ్మవారి విగ్రహాలు ఎలా ఉన్నాయి, అద్భుతంగా పెట్టారు అమ్మవారి విగ్రహాలు. ఇక్కడ కూడా మంగళవారం, శుక్రవారం, ఆదివారం పెద్ద 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 ఎత్తున కోళ్ళు మేకలు కోసి పండుగ చేసుకుంటారు ఫ్రెండ్స్. మొక్కులు తీరిన వాళ్ళు. సేమ్ మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి ఇట్లనే మైసిగండి మైసమ్మ తల్లిది కూడా అంతే భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారికి కానుకలు పెట్టి ఆమెకు మొక్కిన మొక్కులు తీర్చుకుంటారు. అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. మీ అందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఎందుకంటే బోనాలు ఆల్రెడీ 26 తారీఖు నాడు స్టార్ట్ అయినాయి గోల్కొండ కోట నుంచి ఫస్ట్ బోనం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా మీకు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకు 1 మంత్ నడుస్తుంది బోనాల పండుగ. ఈ బోనాల పండుగ కూడా ప్రజలందరికీ సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ఆ అమ్మ తల్లి ప్రసాదించాలని కోరుకుంటూ నా వీడియో చూసిన నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూయర్స్కి అందరికీ కూడా అమ్మ తల్లి చల్లని దీవెన మీపై ఉండాలని, నా పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీ మైసిగండి మైసమ్మకి జై. చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి గుడి ఆవరణ ముందు పక్క ఎంత విశాలంగా ఉందో చూడండి. దగ్గర 1000-1500 మంది కూర్చుంటే కూడా సరిపోయేంత విశాలమైన ప్రాంగణం ఇది అమ్మవారి గుడి ప్రాంగణం. ఇప్పుడు చూడండి అమ్మవారి నా వెనకాల మళ్ళీ ఇక్కడ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. నేను కొంచెం ముందుకు వచ్చి చూపిస్తున్నాను. ఎంత విశాలమైన ప్రాంగణం అనమాట ఫ్రెండ్స్ గుడి ప్రాంగణం. మైసిగండి మైసమ్మ తల్లి, చల్లని తల్లి, అందరికీ మంచి జరగాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ.